అక్కడ ఒక బ్యాడ్ ప్రాపగండా జరిగింది ఆ రోజు నేను ఉద్యోగం చేసేటప్పుడు. ఏందంటే మేము చేపడుతున్న పనులు అప్పటిదాకా ఆ డివిజన్‌లో ఎవరు తీసుకోలేదు. అన్ని పనులు తీసుకొని మేము ప్రజల్లోకి పోతుంటే కొంతమందికి ఇబ్బంది అయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు ఉద్యోగరీత్యా వచ్చి ఈ జనాల్లో పోయి అవును. రేపు రాజకీయంగా టర్న్ అయ్యి ఇక్కడేదో మనకు ఎసరు పెట్టేటట్టు ఉన్నాడు అని కొంతమంది అనుకున్నారు. స్థానిక నాయకులు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. అనుకున్నారు. వాస్తవంగా అది ఎవరికి మాకు లేకుండే అది. ఓకే. ఎందుకంటే అది నేను ఒక్కడిని కాదు కదా చేసేది. ఓకే. ఎవడో ఒకడు అనుకుంటే కాదు అది. అవును. మోటివేషన్ ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరు కోఆర్డినేట్ కావాలి, టీం వర్క్ లెక్క చేస్తే తప్ప కాదు అది. అవును. సరే వాళ్ళు అట్లా అనుకున్నారు, కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపించినట్టు అనిపించింది. ఇక కొన్ని విషయాలు ఏంటంటే నేను కొంచెం ఖచ్చితంగా ఉంటాను. అంటే ఇన్ జనరల్గా ఎట్లా అంటే ఒక పేదోడికి కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతున్నది, వాళ్ళకి కష్టం ఉన్నది, ఫలానోడి వల్ల అవుతుంది అంటే అది నా దాకా వస్తే దాంట్లో కొంచెం గట్టిగానే ఉంటాను అన్నట్టు. ఓకే. ఇక ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ గాను. అటువంటి సంఘటన ఒకటి మహబూబాద్ టౌన్లో జరిగింది. సార్. అది ఇక డీటెయిల్ అంత ఇప్పుడు అనవసరం. ఇక అది కూడా కొంచెము అయ్యి ఇక వీడిని తీసేస్తే తప్ప మనకు సాధ్యం కాదని అనుకున్న వాళ్ళు తీసేసారు అంతే, వేరేది ఏం లేదు. సార్ ఇందాక మీరు పేదవాళ్లకు అన్యాయం జరుగుతుందనంటే నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్నారు. మీరు మీ డ్యూటీ చేసే సందర్భాలలో కేసులు అనేకమైన కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, మీ పరిశీలనలోకి వస్తూ ఉంటాయి. అందులో నిజమైన పేదవాళ్ళు బాధితులు అని చెప్పి మీరు ఎట్లా గుర్తిస్తారు సార్ ఇంత తక్కువ సమయంలో? ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, మేము ఎంక్వైరీ చేసే క్రమంలో, ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అది అర్థమవుతుంది మన మనసుకు, మనకు తెలుస్తుంది అది ఇది నిజము ఇది అబద్ధము అని. ఆ నిజము అనే దాన్ని తెలిసిన దాని వెంబడి పోతేనేమో మనం మంచి చేసినట్టు. ఇది నిజమని తెలిసిన తర్వాత కూడా మనం వేరే ప్రలోభాలకు లొంగి అబద్ధం అయిపోయినాం అనుకోండి, అది మనకు కూడా తెలుస్తుంది మనం తప్పు చేస్తాను అని. సార్ జనరల్గా పోలీస్ అంటే మనం సినిమాలలో చూపించినట్టు ఒక సివిల్ డిపార్ట్మెంట్లో చేసే వ్యక్తి ఎస్పీగా, ఫస్ట్ ఎస్ఐగా, తర్వాత సిఐ, తర్వాత డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అట్లా చేసుకుంటూ వెళ్తాను. మీరేమో నేను ట్రాఫిక్లో చేసిన సివిల్ ఎస్ఐగా 2-3 డిపార్ట్మెంట్ని కలుపుకున్నారు కదా సార్. ఇది ప్రాక్టికల్గా ఇట్లానే ఉంటుందా? ఒక ఎస్పీ స్థాయికి రావాలంటే ఏ పోలీస్ వ్యక్తి అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుందా సార్? వర్క్ చేయాల్సి ఉంటుందని కాదు, అట్లా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే కండిషన్ అయితే ఒకటి ఉన్నది, అంటే కంపల్సరీ లూప్ లైన్స్లో అంటే యూనిఫామ్ లేని సర్వీస్లో ఒక 2-3 ఇయర్స్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే, అయితే దీంట్లో వింగ్స్ డిపార్ట్మెంట్స్ అలగలగా ఉంటాయి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో చేసే ఆఫీసర్ ట్రాఫిక్లోకి పోవచ్చు, ఇంటెలిజెన్స్లోకి పోవచ్చు, వాళ్ళు రిక్రూట్ అయ్యేది ఇక్కడే లా అండ్ ఆర్డర్లోనే రిక్రూట్ అవుతారు. కానీ ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడే మొత్తం వేకెన్సీ మీద రిక్రూట్మెంట్ అవుతుంది. ఇంటెలిజెన్స్, సిఐడి, అకాడమీ, ఇట్లా వేరియస్ వింగ్స్ ఉంటాయి. వాటిల్లో అన్నింటిలో ట్రాన్స్ఫర్స్ అయితేనే ఉంటాయి, అందరికీ ఏ ర్యాంక్లోనైనా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఇచ్చిన ఇన్ని వింగ్స్లో చాలా రిస్కీ జాబ్ ఏ డిపార్ట్మెంట్లో అనిపించింది సార్? ట్రాఫిక్లోనా, ఇంటెలిజెన్స్లోనా, ఎందులో అనిపించింది? అంటే రిస్కీ కాదు, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే ఆబ్వియస్లీ రిస్కీనే ఉంటుంది, బట్ ఇంకా ఇన్డెప్త్గా అంటే రిస్క్ అని నాకు ఎక్కడ అనిపించలేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ట్రాఫిక్. ఓకే. ఎంటర్గా నేను ఇంటెలిజెన్స్లో చేసిన, సిఐడిలో చేసిన, లా అండ్ ఆర్డర్ చేసిన, ఎక్కడ చేసినా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ట్రాఫిక్. ఎందుకు సార్ అంతా? ఎందుకు అంటే ఇప్పుడు మన క్రైమ్ కంట్రోలు మిగతా విషయాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి సార్, కానీ ట్రాఫిక్ అనేది మనిషికి నిత్య జీవితంలో సంబంధమును అది అనుబంధం ముడిపడి ఉన్న విషయం. ఒక మనిషి ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం వరకు రోడ్డు మీద ఉండేటోళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ గమ్యానికి చేరిపోయినారు అనుకోండి, ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయిన అనుకోండి, ప్రతి నిమిషం కూడా వాళ్ళకు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, పని గుర్తొస్తూ ఉంటుంది, ఫ్యూయల్ కాలిపోతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, ఇదంతా చాలా ఇబ్బందులు. కాబట్టి నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నది ట్రాఫిక్, నాకు బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అది. మీరు ట్రాఫిక్ ఆఫీసర్గా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం నుంచి పటిష్టమైన చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఉన్నాయి. ఓకే. ఇక్కడ నేను ఏసీపీ కూకట్పల్లి ట్రాఫిక్ చేసింది మీకు తర్వాత చెప్తా. నేను వరంగల్లో కూడా మటెవాడ ట్రాఫిక్ ఎస్ఐ చేసిన. ఓకే. అప్పుడు మా ఎస్పీ గారు ఆప్టే సార్ ఉండే, ఆయన నాకు చాలా ఇదిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి కంట్రోల్లో ఏదన్నా చేసుకో అనేది. ఆ రోజుల్లోనే అంటే 2001లో ఆ రోజుల్లోనే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినాం మేము వరంగల్లో. అన్ని సెంటర్స్లో మైకులు పెట్టడము, వాళ్ళకు సిగ్నల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము, ఆ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరు ఆగాలి, ఎవరు వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజులలో దానికి ఇంట్రడ్యూస్ చేసినాం మేము. దెన్ ఇప్పుడు మీరు సిటీలో ఏదైతే ఒక లేన్ నుంచి మెయిన్ రోడ్కు రాగానే కంపల్సరీ లెఫ్ట్ టర్న్ అయ్యి
ముందుకు పోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని ట్రాఫిక్ ఫ్లోలో పోయే సిస్టమ్ ఏదైతే ఉందో అది 2013 ఎండింగ్లో ఓకే అది మేము కూకట్పల్లిలో ఇంట్రడ్యూస్ చేసినాం అన్నట్టు. 2013 అంటే అప్పుడు ఉద్యమం బాగా జరుగుతుంది కావచ్చు. 14లో రాష్ట్రం వచ్చింది. ఎస్. అయితే అప్పుడు మాకు ట్రాఫిక్ డీసీపీగా అవినాష్ మహంతి సార్ ఉండే, ఇప్పుడు సైబరాబాద్ సిపి. అప్పుడు సిపిగా సివి ఆనంద్ సార్ ఉండే. ఓకే. అప్పుడు వాళ్ళు నేను ఏదైనా పని చేస్తా అంటే ఎందుకు అనేటోళ్ళు కాదు, ఓకే నువ్వు చెయ్యి అనేటోళ్ళు. దాంతో ఫస్ట్ మేము తీసుకున్నది ఈ కార్యక్రమం మైండ్ స్పేస్ రోటరీలో. ఓకే. రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన వెహికల్ కంపల్సరీ లెఫ్ట్ వెళ్ళాలి, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వాళ్ళు ఎటు వెళ్ళాలనో అటు వెళ్ళాలి. జంక్షన్లో ఈ విధంగా సిగ్నల్స్ పడితే ఇట్లా వెళ్తాం కదా, నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయే సిస్టాన్ని మేము క్లోజ్ చేసినాము. 2014 జనవరి స్టార్టింగ్లో జేఎన్టీయూ జంక్షన్ కూడా మూసింది మేమే. అది మీ ఆధ్వర్యంలో జరిగింది. అది జేఎన్టీయూ జంక్షన్ అంటే ఒక భయంకరమైన ట్రాఫిక్ ప్రవాహం. అది బాంబే హైవే, షాపింగ్ ఏరియా ఉంటుంది, హౌసింగ్ బోర్డు ఉంటుంది. మీకు జేఎన్టీయూ పక్క నుంచి ఒక ఫ్లైఓవర్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఏరియా నుంచి, హైటెక్ సిటీ నుంచి. అది ఈవినింగ్ అయితే ఆ వెహికల్స్ అన్ని కూడా ఒక వరద వచ్చినట్టు వస్తాయి అన్నట్టు. దాన్ని కంట్రోల్ చేయడానికి మేము కంపల్సరీ ఆ జంక్షన్ ముయ్యాలని చెప్పని ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని మేమందరము ఒక యూనిట్ లెక్క పనిచేస్తాం కాబట్టి అక్కడ కూడా అది సాధ్యమైంది. దాని మీద అందరు కూడా స్టడీ చేసి ఇది మూయటం కానీ తర్వాత తార్నాక కూడా, దాని తర్వాతనే ఉప్పలు, ఈ సెంటర్స్ అన్నీ కూడా మూయటం జరిగింది. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో 26 జనవరి రిపబ్లిక్ డే రోజు అచీవర్స్ కాలంలో వాళ్ళకు ఆర్టికల్ రాశారు మా ట్రాఫిక్ మీద. రాసి మ్యాన్ ఆఫ్ స్టీల్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నా ఫోటో పెట్టి అది రాసినారు. అది మేము బాగా సక్సెస్ అయిన విధానము, అది అందరికి కూడా అడాప్ట్ చేసుకున్నారు అందరు దాన్ని. అట్లా అదొకటి చేసినాం మేము. 2014లో ఏదైతే ఈ యూటర్న్ సిస్టమ్ లేదంటే యూటర్న్ సిస్టమ్ ఇదంతా పెట్టినామంటున్నారు కదా సార్, అప్పుడున్న పరిస్థితులే ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారా, లేదంటే ఇంకా ట్రాఫిక్లో అనేకమైన అంశాలు ఇంకేమైనా మారిన సందర్భాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా సార్ సిటీలో? లేదు, మారినవి, చాలా మారినవి. పాత రోజుల లెక్క అందరు నిలబడాలి. కొన్ని సెంటర్స్ అయితే కంపల్సరీ కాబట్టి అట్లున్నాయి. ఇంకా మ్యాక్సిమం మీకు 3 కమిషనరేట్లలో చాలా సెంటర్స్ కానీ కాలనీ నుంచి వచ్చే వెహికల్స్ కానీ మీకు ఒకదానికొకటి క్లాష్ కాకుండా డెఫినెట్గా అటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని తర్వాత ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా చేసినారు. మార్పులు వచ్చినాయి, చాలా వచ్చినాయి. తిరిగి ఇంకా కొన్ని ఉంటాయి మనకు. డెవలప్మెంట్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ కదా. అది జనాభా పెరుగుతూనే ఉన్నది. కొన్ని ఎంత వెడల్పు రోడ్లు వేసినా కూడా నేరో అయితేనే ఉంటాయి. కాబట్టి అది సార్ మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ట్రాఫిక్ అంశం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే ఇది సెంటర్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేసి వాళ్ళు కూడా ఆఫీస్లోకి వెళ్ళాలి. వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రోటోకాల్తో సహా మీరు అంటే ఒక విఐపి వెళ్తున్నాడు అంటే ఒక 10-15 మినిట్స్ సాధారణ ప్రజలను ఆపుతుంటారు కదా సార్, దానికి సంబంధించిన పరిష్కారం ఏమో వెతుక్కునే ప్రయత్నం చేయలేదు సార్ ఇప్పటివరకు? అంటే ఇప్పుడు దీంట్లో మనం 2-3 అంశాలు గ్రహించాలి. మన రోడ్లన్నీ కూడా మల్టీ ట్రాఫిక్ రోడ్స్. హెవీ వెహికల్స్ ఇదే రోడ్ల మీద పోవాలి, 2 వీలర్ 4 వీలర్ పోవాలి, చివరికి గొర్రెలు మేకలు కూడా దీని మీదే పోవాలి, బర్రెలు గేదెలు కూడా దీని మీదే పోవాలి, ఎడ్లు వాహనాలు కూడా దీని మీదే పోవాలి. మనకు వేరే వేరే దారులు లేవు. ఎందుకంటే ఇదంతా కూడా ప్లాన్డ్ సిటీ కాదు, అంచెలంచెలుగా డెవలప్ అవుతూ పోతూ పోయింది. కాలక్రమంలో జనాభా పెరిగే కొద్దీ రోడ్ వైడెన్ అవుతూ పోయినాయి. అయితే ఇక్కడ ప్రోటోకాల్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది ఆఫీషియల్స్ కానీ కొంతమంది అంటే ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వలో ఉండే పెద్దలకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. గ్రీన్ సిగ్నల్ అంటాం. అంటే వాళ్ళ కాన్వాయ్, వాళ్ళ వెహికల్ కూడా ఎక్కడ బ్రేక్ పట్టడానికి వీల్లేదు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి చేరే గమ్యం వరకు కూడా వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ టైం అంత వాల్యుబుల్ ఉంటుంది, వాళ్ళ మీటింగ్స్ కానీ వాళ్ళ పనులు కానీ దానికి సంబంధించింది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి చేరేంత వరకు ఉండే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ బిజీ సెంటర్ని బట్టి, ఫ్లోని బట్టి, టైమింగ్ని బట్టి ఒక్కొక్క టైంలో మరి ఒక్కొక్క రోడ్డు మీద వెయిట్ ఎక్కువ ఉంటుంది. అన్ని చోట్ల అన్నీ ఒక రకంగా ఉండవు. దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఏంటంటే ఒక 2-3 మినిట్స్ బిఫోర్ ఆపటమా, కొన్ని చోట్ల 15-10 మినిట్స్ కూడా ఆపుతారు. ఎందుకంటే అక్కడ ప్రెషర్ అట్లుంటుంది. ఆ టైంకు నేను క్లియర్ చేసుకుంటా అంటే సాధ్యం కాదు. ఏంటంటే వాళ్ళకు ఉండే కొన్ని ఇంపార్టెన్స్ని బట్టి ప్రోటోకాల్ అట్లా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఎవరన్నా చెప్తారు నాకు అంత ఇంపార్టెన్స్ అక్కర్లేదు, నేను ట్రాఫిక్లో ఫ్లోలో వెళ్ళిపోగలుగుతా, జస్ట్ ఒక 5 మినిట్స్ బిఫోర్ ఏదో అట్లా కంట్రోల్ చేయండి, నా కాన్వాయ్ వెళ్ళిపోతుంది అంటే
అట్లనే చేస్తారు. ఓకే. అవన్నీ ఉంటాయి.